హైదరాబాద్ ముషీరాబాద్లో ఉద్రిక్తత నెలకొంది. కేటీఆర్ కన్వాయ్ని అడ్డుకున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. గో బ్యాక్ కేటీఆర్ అంటూ నినాదాలు చేశారు. మూసి నివాసితుల భరోసాకు వెళ్తున్నారు కేటీఆర్. ఆ టైంలో ఇది జరిగింది. మంత్రి కొండా సురేఖకు మద్దతుగా కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేసింది. అండ్ కొండా సురేఖకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. హైడ్రా విషయంలో కానీ మూసీ నివాసితుల విషయంలో కానీ ఎక్కడైనా సరే ఎవరికైనా ప్రాబ్లం ఉంటే మమ్మల్ని సంప్రదించండి, మేము మీకున్నామంటూ కేటీఆర్ మాట్లాడుతున్నారు కొద్ది రోజులుగా. సో బాధితుల దగ్గరకు కూడా వెళ్తున్నారు. ఇప్పుడు ఈ క్రమంలోనే మూసీ నివాసితుల భరోసాకు వెళ్తున్న కేటీఆర్ని అక్కడ అడ్డుకున్నారు ముషీరాబాద్లో కాంగ్రెస్ కార్యకర్తలు. నా విజువల్స్లో చూస్తున్నాం. అక్కడ గో బ్యాక్ కేటీఆర్ అంటూ కేటీఆర్ కాన్వాయ్ని అడ్డుకొని అక్కడ కాస్త హల్చల్ చేశారు. ఇటు మంత్రి కొండా సురేఖకి కేటీఆర్ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. దీంతో అక్కడే ఉన్న ఇక పోలీసులు వారిని చెదరగొట్టారు. కాస్త బౌన్సర్లు అక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తల్ని అడ్డుకోవడం, వారి కన్వాయ్ మీదకి దూసుకొస్తుండడం మనం చూస్తున్నాం. ఇక వెంటనే కారుని దారి మళ్లించేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం మనం చూస్తున్నాం. హైదరాబాద్ ముషీరాబాద్లో జరిగింది ఇది. గో బ్యాక్ కేటీఆర్ అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. మంత్రి కొండా సురేఖకి క్షమాపణ చెప్పాలంటూ నిరసన వ్యక్తం చేశారు. ప్రతినిధి లక్ష్మీకాంత్ ఉన్నారు మరింత సమాచారం అందించడానికి లైవ్లో. లక్ష్మీకాంత్, ప్రస్తుతం కేటీఆర్ ఎక్కడున్నారు అండ్ ఇప్పుడు ముషీరాబాద్లో పరిస్థితి ఓకేనా ఆ స్పాట్లో? ఓకే, ఎవ్రీథింగ్ ఓకే. బట్ కొద్దిసేపు క్రితం మాత్రం ఒక్కసారిగా తీవ్ర హైటెన్షన్కి గురి చేసింది కాంగ్రెస్ క్యాడర్ సంబంధించిన కార్యకర్తలు ఆందోళన వ్యవహారం మొత్తం కూడా. కేటీఆర్ మొత్తం బీఆర్ఎస్ నేత కేటీఆర్ మూసీ రివర్ బెడ్ వెంట ఉన్నటువంటి బాధితులను పరామర్శించి వారికి అండగా ఉంటామని చెప్తూ పెద్ద ఎత్తున మొత్తం కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల బృందం కూడా, ఎమ్మెల్యేల బృందం అంతా కూడా పర్యటిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో ఎక్కడైతే అంబర్పేట కాలనీ ఉందో అంబర్పేట ఆ ఏరియా మొత్తం కూడా పర్యటించి తిరిగి వస్తున్న సమయంలో ఒక్కసారిగా అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. కొండా సురేఖ పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేసిన దానికి క్షమాపణ చెప్పాలంటూ ఒక్కసారిగా కాంగ్రెస్ క్యాడర్ మొత్తం కూడా కేటీఆర్ కార్ పైకి ఎక్కిన నేపథ్యం ఉంది. అయితే ప్రస్తుతం ఇక్కడ ముఠా గోపాల్ ఉన్నారు, స్థానిక ఎమ్మెల్యే, మొత్తం కూడా కేటీఆర్తో పాటు వస్తున్న నేపథ్యంలో. ముఠా గోపాల్ గారు, అంటే ఇన్సిడెంట్ ఏం జరిగింది ఇందాక, దాన్ని మళ్ళీ ఏ విధంగా మీరు తిప్పికొట్టారు? ఇప్పుడు ఏదైతే ఈ హైడ్రాన్ పెట్టేసేసి పేద ప్రజానికానికి వాళ్ళ ఉన్న ఇళ్లను కూలగొడుతున్నారో దానికి నిరసనగా చాలా పెద్ద ఎత్తున మా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేయడం జరిగింది. ఇంతకుముందే చాలా పెద్ద ఎత్తున అంబర్పేట కూడా పెద్ద మీటింగ్ జరిగింది. మరి వాళ్ళు చావడానికన్నా సిద్ధంగా ఉన్నాం, బుల్డోజర్లో చచ్చిపోదామని చెప్పే విధంగా మాట్లాడడం జరిగింది. కాబట్టి మేము కూడా ఈనాడు యాజ్ ఎమ్మెల్యే మా ఇంటికి మిస్టర్ కేటీఆర్ గారు కేమ్ ఫర్ లంచ్ టు మై హౌస్. సో ఇక్కడ అందరూ మా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇక్కడ అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తే మా వాళ్ళు సురేఖ మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మొత్తం కూడా ఒక పెద్ద డ్రామా ప్లేబ్యాక్ చేశారు. దీనికి సంబంధించి బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ క్షమాపణ చెప్పాలా, మీరంతా క్షమాపణ చెప్పాలంటూ కాంగ్రెస్ క్యాడర్ ఒక్కసారిగా మీ కార్లపైకి ఎక్కడం ఏంటి, వెహికల్స్ ఆపేసి? ఇది కొండా సురేఖ గురించి జరిగిందని నేను అనుకోవడం లేదు. ఇక్కడ కేవలం హైడ్రా గురించి జరిగింది అంతే. హైడ్రా వాళ్ళకు వల్లనే జరిగింది. ఇక్కడ కొన్ని పూర్తిగా పెద్ద ఎత్తున నాలా పక్కిన్లు ఉన్నాయి, వాళ్ళు కూడా వరవడం జరిగింది. హైడ్రా గురించి ఎవరు అధికారులు వస్తే మేము సహవరానికి సిద్ధంగా ఉన్నాము లెవెల్ మాట్లాడేందుకు చాలా పెద్ద ఎత్తున వచ్చినందరూ. ఓకే, ఇది మొత్తం కూడా కాంగ్రెస్ సంబంధించిన క్యాడర్ ఒక్కసారిగా కేటీఆర్ వాహనం పైకి ఎక్కి ఆందోళన చేస్తున్న నేపథ్యంలో కొండా సురేఖకు క్షమాపణ చెప్పాలంటూ అది నినాదాలు కాదు, కేవలం హైడ్రా మూసీ రివర్ బాధితులకు ఎవరైతే ఉన్నారో వారిని పరామర్శిస్తూ వారందరికీ కూడా భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో కేటీఆర్తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మొత్తం కూడా వాళ్ళని అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. మొత్తం ఇది వ్యవహారంగా తీసుకురాదు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మూసీ రివర్ బాధితులను, హైడ్రా బాధితులను పరామర్శిస్తూ వారికి అండగా నిలుస్తున్న నేపథ్యంలోనే ఇది ఒక పెద్ద డ్రామా క్రియేట్ చేస్తున్నారని మొత్తం కూడా బీఆర్ఎస్ నేతలు ఈ వ్యవహారాన్ని తిప్పికొడుతున్నారు. రైట్ లక్ష్మీకాంత్.
అది చూసాం మనం ముషీరాబాద్లో కేటీఆర్ కాన్వాయ్ని అడ్డుకున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. గో బ్యాక్ కేటీఆర్ అంటూ నినాదాలు చేశారు. మంత్రి కొండా సురేఖకు క్షమాపణ చెప్పాలంటూ కూడా డిమాండ్ చేశారు. దీనికి సంబంధించే ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ టీవీ9తో అన్నారు. సో ఆయన లంచ్ కోసం వచ్చారు. మూసీ బాధితులకు సంబంధించి అండ్ హైడ్రా బాధితులకు సంబంధించి మీటింగ్లు జరుగుతున్నాయి. మేము వాటి కోసం వాళ్ళ కోసం నిలబడతామని మేము మాట్లాడుకుంటున్నాం. ఈ క్రమంలో కావాలనే కాంగ్రెస్ కార్యకర్తలు ఒక హైడ్రామా క్రియేట్ చేశారని ముఠా గోపాల్ చెప్తున్నారు.